రాయ్ ఎవడా నువ్వు? నీ తాతగారు సొమ్ము అనుకున్నావురా? దర్జాగా సోఫాలో కూర్చున్నావు. ఆ సత్యం పలికింది నీ నోట, అంబ పలికించింది ఈ చోట. అమ్మ పలికిందా గాడి గుడ్డుకు పలికిందా? నీకేమైనా బుద్ధి ఉందటే? బుడబుక్కలో అనిపించి ఇంట్లో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టా. మన ఇంట్లో దోషం ఉందంటండి, చూసి చెప్తాడని లోపల తీసుకొచ్చాను. దోషం బహుదోషం, ప్రతి మూల ప్రతి గది దోషం. మృత్యుదేవత మూడో కన్ను తెరుస్తుంది, ఈ ఇంటి రూపంలో వచ్చి మీ కుటుంబ నాశనానికే పథకం వేస్తుంది. జాగ్రత్త పడితే జీవిస్తావు, నిర్లక్ష్యం చేస్తే నీరసించి నశించి కృషించి మరణిస్తావు. ఏమండి, వీడు ఎందుకంటున్నాడో ఏమిటో. వెంటనే ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోతానని అమ్మవారితో చెప్పమని చెప్పండి. ఆ అలా నచ్చ చెప్పి ముప్పు నుంచి తప్పించుకోవే అంబా. ఈ శకున పక్షికి ఒక నూతన వస్త్రం ప్రసాదించండి స్వామి. చిచ్చి, నీ మొహానికి తోడు నూతన వస్త్రం ఒకట. ముందు ఇంట్లోంచి బయటపో. పోనీ పిల్ల బయట ఇప్పించినా కూడా పై పంచలా వేసుకుని మురిసిపోతా. నాన్న ఏమిటి నాన్న ఇతను వెకిలి వేషాలు? కోటో ప్యాంటు ఇచ్చి పంపించు. ఏంటి కోటు ప్యాంటునా? ఇంకా నయం కొలతలు తీసుకుని కొత్త బట్టలు కుట్టించమలేదు. నువ్వు ముందు ఇంట్లోంచి బయటకు పోతావు లేదా? ఇదిగో ఆ పాగా తీసిపారేస్తా. ఇది కోటలో వేసిన పాగా, దీన్ని పీకటం అంత తేలిక కాదు.